ఇప్పుడు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో పార్లమెంట్ సభ్యులెవరూ నినాదాలు చేయలేరు. 18వ లోక్సభ తొలి సెషన్లో కొందరు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జై పాలస్తీనా, జై హిందూ రాష్ట్ర అంటూ నినాదాలు చేశారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని లోక్సభ స్పీకర్ నిబంధనలో కొన్ని సవరణలు చేశారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో సభ్యులు ప్రమాణం తప్ప మరే ఇతర పదము లేదా వ్యక్తీకరణను ఉపయోగించకూడదని నిర్ణయించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చాలా మంది సభ్యులు ప్రమాణ స్వీకారాన్ని రాజకీయ సందేశం పంపడానికి ఉపయోగించుకున్నారని ఆరోపించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచనల మేరకు చేసిన సవరణ లోక్సభలో విధి విధానాలు, ప్రవర్తన నియమాలలోని 389వ నిబంధనను అనుసరించి స్పీకర్ ఈ క్రింది సవరణను చేశారు. ఒక సభ్యుడు భారత రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో ప్రయోజనం కోసం నిర్దేశించిన రూపంలో ప్రమాణం చేసి సభ్యత్వాన్ని పొందాలి. ప్రమాణం చేసేటప్పుడు ఏదైనా ఇతర పదం ఉపయోగించకూడదు. పద్దెనిమిదవ లోక్సభ తొలి సెషన్లో ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం రెండో రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన సభలో జై పాలస్తీనా నినాదాలు చేశారు. దీంతో రాజకీయం వేడెక్కింది. ఢిల్లీలో ఓవైసీకి వ్యతిరేకంగా హిందూ సంస్థల కార్యకర్తలు ప్రదర్శన చేశారు. ఇందులో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఉన్నారు. బుధవారం ఓవైసీ ఢిల్లీ నివాసంపై నల్ల ఇంకు విసిరి ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఏఐఎంఐఎం ఎంపీ ఓవైసీ తెలిపారు. తన ఇంటిని కొందరు గుర్తు తెలియని దుండగులు నల్ల ఇంకుతో ధ్వంసం చేశారని ఓవైసీ అన్నారు. ఇప్పుడు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో పార్లమెంట్ సభ్యులెవరూ నినాదాలు చేయలేరు. 18వ లోక్సభ తొలి సెషన్లో కొందరు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జై పాలస్తీనా, జై హిందూ రాష్ట్ర అంటూ నినాదాలు చేశారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని లోక్సభ స్పీకర్ నిబంధనలో కొన్ని సవరణలు చేశారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో సభ్యులు ప్రమాణం తప్ప మరే ఇతర పదం లేదా వ్యక్తీకరణను ఉపయోగించకూడదని నిర్ణయించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చాలా మంది సభ్యులు ప్రమాణ స్వీకారాన్ని రాజకీయ సందేశం పంపడానికి ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచనల మేరకు చేసిన సవరణ లోక్సభలో విధి విధానాలు, ప్రవర్తనా నియమాలలోని 389వ నిబంధనను అనుసరించి స్పీకర్ ఈ క్రింది సవరణ చేశారు. ఒక సభ్యుడు భారత రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో ప్రయోజనం కోసం నిర్దేశించిన రూపంలో ప్రమాణం చేసి సభ్యత్వాన్ని పొందాలి. ప్రమాణం చేసేటప్పుడు ఏదైనా ఇతర పదం ఉపయోగించకూడదు. 18వ లోక్సభ తొలి సెషన్లో ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం రెండో రోజు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన సభలో జై పాలస్తీనా నినాదాలు చేశారు. దీంతో రాజకీయం వేడెక్కింది. ఢిల్లీలో ఓవైసీకి వ్యతిరేకంగా హిందూ సంస్థల కార్యకర్తలు ప్రదర్శన చేశారు. ఇందులో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఉన్నారు. బుధవారం ఓవైసీ ఢిల్లీ నివాసంపై నల్ల ఇంకు విసిరిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఏఐఎంఐఎం ఎంపీ ఓవైసీ తెలిపారు. తన ఇంటిని కొందరు గుర్తు తెలియని దుండగులు నల్ల ఇంకుతో ధ్వంసం చేశారని ఓవైసీ అన్నారు.